నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. మహిళలు ఎలా మాట్లాడాలో, మహిళలు ఎలా మెలగాలో, మహిళలు ఎలా ఉండాలో మాజీ మంత్రి రోజా గారు చెప్తున్నారు. మాజీ మంత్రి రోజా గారు మాటల కోసం, మహిళలు మాట్లాడే మాటల కోసం. మాజీ మంత్రి రోజా గారి మాటలు తెలుసు కదా. ఎప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడతారా రోజా గారు? ఎప్పుడైనా సబ్జెక్ట్ ఎప్పుడైనా మాట్లాడారా? నోరు తెరిస్తే వచ్చే మాటలేంటి? అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ని, ఆయన్ను అసలు మాట్లాడిన భాష నిజంగా అది ఓ మహిళగా మీరు మాట్లాడే భాష అనేది. పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడిన భాష అది ఒక మహిళగా మీరు మాట్లాడాల్సిన భాష అయినా అది. ఏంటి హోంమంత్రి గారు ఏం చేశారు? డాన్స్లు వేసారా? ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో మీరేం చేశారు చెప్పండి? క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఏం చేశారు? ఆడారా? ఆడలేదా? కబడ్డీ ఆడారా? ఆడలేదా? ఆడడం తప్పని కాదు. మరి ఇప్పుడు హోంమంత్రి గారు ఆడితే తప్పేంటి? ఏంటి అసలు అందులో ఉన్న అభ్యంతరం ఏంటి? అసలు మీలో ఎప్పుడు అసభ్యకరంగా మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒక ప్రచార సభలో రోజా నువ్వు కూడా చీన బతుకు జడ అనుకున్నాడు ఆయన. అంటే మీ స్థాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎంత ఉందో మీకు తెలుసు. మాట్లాడితే హోంమంత్రి గారి మీద మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు ఏదైతే చేశారో పర్యాటక శాఖ మంత్రిగా, ఆ పర్యాటక శాఖ మంత్రిగా చేసినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి మీరు అభివృద్ధి చేసింది ఏంటో చెప్పండి. అప్పుడు అనుకుంటారు అందరూ కూడా రోజా గారు చాలా బాగా అభివృద్ధి చేశారని. రోజా గారు ఫైర్ బ్రాండ్ అంటే దేనికి ఫైర్ బ్రాండ్? నారా లోకేష్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, హోంమంత్రి గారిని తిట్టడానికి, దీనికి ఫైర్ బ్రాండ్. సబ్జెక్ట్ మీద మాట్లాడి సబ్జెక్ట్ చాలా బాగా మాట్లాడుతున్నారా బాబు రోజా గారు అనిపించుకుంటే అది ఫైర్ బ్రాండ్. ఇప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడారా? ఎప్పుడూ లేదు. రావడం, ఒక నవ్వడం, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, నారా లోకేష్ గారిని మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం, హోంమంత్రి గారిని మాట్లాడడం. ఇది తప్ప సబ్జెక్ట్ పరంగా ఎప్పుడు మాట్లాడారు? మీరు మహిళలు ఎలా మాట్లాడాలో చెప్తున్నారు. మీరు హోంమంత్రి గారికి మహిళలు ఎలా మాట్లాడాలో, మహిళలు ఎలా ప్రవర్తించాలో మీరు హోంమంత్రి గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అందరూ కూడా చూస్తున్నారు. రోజా గారు అంటే ఏంటి, ఎలా ఉంటారు, అనిత గారు ఎలా ఉంటారు అనేది అందరికీ తెలుసు. ఎవరు ఎలా మాట్లాడతారు, సబ్జెక్ట్ రోజా గారు మాట్లాడతారా, అనిత గారు మాట్లాడతారా, లేదంటే బూతులు రోజా గారు మాట్లాడతారా, అనిత గారు మాట్లాడతారా అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ తెలుసు కదా. మరి మీరు ఇవాళ మహిళా దినోత్సవం రోజున మీరు మహిళా సాధికారత కోసం మాట్లాడడం, మహిళలు ఎలా మెలగాలో చెప్పడం, హోంమంత్రి గారు ఎలా బిహేవ్ చేయాలో మీరు చెప్పడం, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా ఎవరు హర్షించదగ్గ విషయం అయితే కాదు. థ్యాంక్ యూ.